జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్లో వర్గపోరు భగమంది దేవరొప్పల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తిని తొలగించడంపై అసమ్మతి తారాస్థాయికి చేరింది. మండల అధ్యక్షుడిగా పెద్ది కృష్ణమూర్తిని తొలగించి నల్ల శ్రీరాములు నియమించడంపై కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం తెలిపాయి. దీంతో పెద్ది కృష్ణమూర్తి నల్ల శ్రీరాములు వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. పార్టీ కార్యాలయంలో రెండు వర్గాల మధ్య గొడవ ముదిరింది. దాదాపు కొట్టుకున్నంత పని జరిగింది. తగ్గేదేలే లేదంటూ రెండు వర్గాలు కుర్చీలు విసురుకున్నాయి. కృష్ణమూర్తి వర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఫ్లెక్సీలను చించి నిరసన తెలిపారు. ఇక పార్టీ పెద్దల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికాంత్ మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. రవికాంత్, గుడ్ ఆఫ్టర్నూన్, అప్డేట్స్ అండి. కార్తీక్, గుడ్ ఆఫ్టర్నూన్. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బహిర్గతం అవుతున్న నేపథ్యం చూస్తున్నాము. ఇవాళ రోడ్డెక్కిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో కూడా తమకు కార్పొరేషన్ పదవుల్లో వాళ్లకు ప్రాధాన్యత దక్కలేదని ఇప్పటికే ఒక రకమైన చర్చ జరుగుతూ ఉంది. అంతర్గత సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గంలో ఇవాళ జరిగినటువంటి ఏదైతే బహిరంగంగా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా బయటకు వచ్చి తమ నాయకురాలు అయితే ఎవరైతే యశస్విని రెడ్డి ఉందో వాళ్ళకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా దేవరూపల మండలానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిని తొలగించి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ను తొలగించి ఆ స్థానంలో నల్ల శ్రీరాములను నియమించడం పట్ల కూడా అక్కడ తీవ్రమైన వ్యతిరేకత మనకు కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి రెండు వర్గాలు, ఇటు ఎవరైతే కృష్ణమూర్తి గౌడ్, అదే విధంగా ఎవరైతే మన నల్ల శ్రీరాములు ఉన్నారో వీళ్ళు రెండు వర్గాలు కూడా ఘర్షణకు దిగిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. మేమేం తప్పు చేయడం వల్ల అధ్యక్ష పదవి నుంచి తొలగించారో కారణం చెప్పాలనే అంశాన్ని కూడా ఇక్కడ లేవనెత్తుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దేవరపల మండల కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ను తొలగించి నల్ల శ్రీరాములు ప్రజెంట్ వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా జిల్లా స్థాయి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని మండల స్థాయికి మార్చడం ఏంటి, దీంట్లో చాలా అంశాలు దాగి ఉన్నాయని చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి దేవరూపుల ప్రాంతం, పాలకుర్తి ప్రాంతం అంటే అక్కడ సహజ నిక్షేపాలు ఉంటాయి. ఆ నిక్షేపాలను కొల్లగొట్టేందుకే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణమూర్తి ఏదైతే ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో వానకొండయ్య గుట్ట అనే ఉంటుంది. ఇది బీఆర్ఎస్ హయాంలో దీన్ని పరిరక్షించడం జరిగింది. దాని జోలికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తారని చెప్పిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక దందా కూడా జరుగుతున్న నేపథ్యం. ఇలాంటి అంశాలన్నింటికి కూడా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష ఇట్లాంటి సహజ నిక్షేపాలను కొల్లగొట్టడం అనేది సరైనది కాదు అని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రాంత ప్రజలంతా కూడా వ్యతిరేకం అవుతారని చెప్తున్న సందర్భాన్ని పట్టించుకోకుండా ఇతను ప్రతి అంశంలో మాకు అడ్డుపడుతున్నారనే దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ను తొలగించి నల్ల శ్రీరాములను తీసుకొచ్చి ఆ పదవిలో కూర్చోబెట్టడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ సంబంధించిన వర్గీయులంతా కూడా అక్కడికి వెళ్లి దేవరూపల మండల కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫ్లెక్సీలను చింపివేశారు. రోడ్డుపైకి వచ్చి
ఏదైతే ధర్నా చేయడం జరిగింది, ఇరు పక్షాలను కూడా పోలీసులు వచ్చి చెరిపివేయడం జరిగిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నారో మామిడాల యశస్విని రెడ్డి వచ్చి తమకు న్యాయం చేయాలని చెప్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇటీవల మనం చూసినట్టయితే మామిడాల యశస్విని రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పటికీ వాళ్ళ అత్తగారైనటువంటి ఝాన్సీ రెడ్డి మాత్రమే ప్రతి అంశంలో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా మనకు స్పష్టంగా వస్తున్న నేపథ్యాన్ని మనం పాలకుర్తి నియోజకవర్గంలో చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఆమె అన్ని తానే నడిపిస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అధికారికంగా ఉన్నటువంటి సమావేశాలకు కూడా ఏ పదవి లేనటువంటి ప్రభుత్వ పరంగా ఎటువంటి పదవి లేనప్పటికీ ఝాన్సీ రెడ్డి జోక్యం చేసుకుంటా ఉన్న సంఘటనలు మనం చూస్తా ఉన్నాము. హన్మకొండ జిల్లా కేంద్రంలో జరిగే సమావేశాలు కావచ్చు, అదేవిధంగా జనగామ జిల్లా కేంద్రంలో జరిగే సమావేశాలకు కూడా అఫీషియల్ గా హాజరవుతున్న నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ సరికాదని మనకు ఇప్పటికే తెలుస్తా ఉంది. అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. ఇటు పాలకుర్తి నియోజకవర్గంలో ఇసుక దందా పెద్ద ఎత్తున సాగుతా ఉంది. దాంతో పాటు కొండలను గుల్ల చేస్తున్నారనే అంశంలో వీళ్ళిద్దరికి మధ్య కొద్ది రోజులుగా పడడం లేదు, పొతగడం లేదు. ఆ నేపథ్యంలోనే పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను తొలగించి నల్ల శ్రీరాములు తీసుకురావడం జరిగింది. అన్నిటికీ నల్ల శ్రీరాములు అయితే తమకు అనుకూలంగా ఉంటాడనే ఒక అంశాన్ని కూడా ఇక్కడ లేవనెత్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. అదే కాదు, కొడకండ్ల మండలానికి సంబంధించిన ఓ ఉపాధ్యక్షుడు బొమ్మరపోయిన మహేంద్ర అనే ఉపాధ్యక్షుడి కాంగ్రెస్ సంబంధించి అతన్ని కూడా తొలగించడం జరిగింది. దాంతో పాటు కొడగండ్ల మండలంలోనే రామారం గ్రామానికి చెందినటువంటి నక్క సారయ్యను కూడా గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈయనను కూడా పార్టీ పదవిలో నుంచి తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఎలక్షన్ సందర్భంలో పంచే డబ్బుల విషయంలో ఇవంతా గొడవ జరుగుతోంది. సక్రమంగా పంచలేదనే అంశం కూడా తెర వెనుక మనకు తెలుస్తా ఉంది. అయితే వీళ్ళు చెప్తున్న ఆరోపణ ఏంటంటే మేము పైసలు ఎక్కడి నుంచి తిన్నాము, తాము తింటే నిరూపించాలనే అంశం కూడా అంతర్గతంగా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో వ్యక్తం అవుతున్న అంశంగా మనం చూడాల్సింది. పూర్తి స్థాయిలో పాలకుర్తి నియోజకవర్గంలోనైతే పెద్ద రగడగా మారిన నేపథ్యం కనిపిస్తా ఉంది. యశస్విని రెడ్డి స్థానంలో అన్ని తానే ఝాన్సీ రెడ్డి వివరించడం పట్ల కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతాయి. సొంత పార్టీలోనే వర్గ పోరు మాత్రం బగ్గుమంటున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ రవికాంత్.